నువ్వు పాత ఎస్పీ గారికి ఇచ్చిన సాక్ష్యం చదివానయ్యా, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఆ చూడు మిస్టర్ బ్రహ్మానందం అండి. బ్రహ్మానందం, హాయ్. ఆ రోజు రాత్రి, అదే ప్రసాదరావు గారి కోడలు చనిపోయిన రోజు రాత్రి నువ్వెక్కడున్నావు? ఎక్కడ ఉంటావేంటండి బాబు? నా ఓన్ హౌస్ లో, నా ఓన్ పెళ్ళం పక్కలో పడుకున్నానండి. ఛా, నిజంగా? మేమేదొట్టండి. లేవు, నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. ఎవరండి? నేను ఆ రోజు హౌస్ లోనే ఉన్నానండి. ఇదిగో బ్రహ్మానందం, అర్థం చేసుకోవాలమ్మా, నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. ఏమండి, 106 అయినా సరే 600 అయినా సరే నేను ట్రూతే చెప్తానండి. ఆ రోజు నేను హౌస్ లోనే ఉన్నానండి. ఆ రోజు రాత్రి ఏదో దబ్బున పడ్డ శబ్దం కూడా విన్నానండి. నీకు అర్థం కాదు. వేదా సార్, బ్రహ్మానందాన్ని లోపలికి తీసుకెళ్ళి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. అలాగే సార్. నేను రెడీ అండి. ఎటు వెళ్దామండి? ఇటు రండి. ఇటు అండి. 117 రెడీ సార్. పదండి. మీరు రారండి? మీ వెనకే వస్తున్నాను, పదండి. సార్. అమ్మో, కొడతారండి బాబు, నా కాలు, అమ్మో, నా చెయ్యి, అమ్మో, ఒక సైడ్ అంతా కొడుతున్నారండి బాబు. ఇదేంటండి, కొడతారు తెచ్చారు లోపలికి. అమ్మో, 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 అమ్మా, అయ్య బాబోయ్. ఇప్పుడు చెప్పు, ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే లేనండి, అసలు ఊళ్ళోనే లేనండి. తిరుపతి కొండ మీద ధర్మదర్శన క్యూలో మా ఆవిడ భుజం మీద అమ్మో తలకాయ ఎట్టుకొని కునికి పాటలాడుతున్నానండి. అసలు నేను ఎక్కడున్నానో నాకు తెలవదండి బాబు. వెరీ గుడ్, ఇప్పటికి అర్థం చేసుకున్నావు అన్నమాట. సగం అర్థమైందండి బాబు. అవును, మరి ప్రసాదరావు ఎలాంటి వాడు? అయ్యి బాబోయ్, అసలు విషయం చెప్పాలంటే అండి, ఆడంత నీచ నికృష్ట కుత్తే కమేలి నా కొడుకు కొళ్ళాడండి. ఛా, హాయ్. నిజంగా? హాయ్. వేదా, ఇంకోసారి లోపల తీసుకెళ్ళు. అమ్మో, నేను లోపలికెళ్ళను, నేను లోపలికెళ్ళను బాబోయ్. అమ్మా. ఇప్పుడు చెప్పు, ప్రసాదరావు ఎలాంటి వాడు? మహానుభావుడండి, మహనీయుడండి, మనుషుల్లో దేవుడండి, రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు, వివేకానందుడు,